హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొట్ల. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి వీడియోతో. ఇప్పుడు దాకా మీకు వెయిట్ లాస్ కోసం వీడియోస్ చేశాను, షేక్స్ చూపించాను కదండి. మరి దాంతోపాటు చాలామంది జీవితాలు మార్చే ఒక ప్రోగ్రాం గురించి కూడా చెప్పాలి కదండి. దాని గురించి చెప్పడానికి వచ్చేసాను అనమాట. కోచ్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఉన్నానండి, నార్మల్ హౌస్ వైఫ్, అసలు ఏం తెలియదు, ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి. నేను ఇంతమంది జీవితాలు మార్చగలిగాను. 1200+ పీపుల్ కస్టమర్లుగా ఉన్నారు, కోచెస్గా ఉన్నారు అంటే ఎంతమంది జీవితాలు నేను ఎంతో కొంత మార్పు తెచ్చాననే అర్థం కదా. మరి అలా కోచ్ ఆపర్చునిటీ ట్రైనింగ్ ఉందండి మనకి ఈ నెల 24, 25 తారీఖు. 24, 25 మనకి విజయవాడలో కోచెస్ మీటింగ్ అనమాట. ఓన్లీ కోచెస్ మీటింగ్ జరుగుతుంది. ఎవరన్నా మీరు కొత్తగా కోచ్ అవ్వాలనుకుంటున్నారు, మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, ఆ కోచ్ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దండి. నేను సీరియస్గా చెప్తున్నా, నా లైఫ్ చేంజ్ చేసింది ఈవెంట్ ఏమన్నా ఉంది అంటే ప్రతి నెల జరిగే ఈవెంటే నా లైఫ్ని చేంజ్ చేసిందండి. జీరో నుంచి హీరోకి తెచ్చిందని అయితే చెప్పొచ్చు అనమాట. అసలు నో డౌట్ అట్ ఆల్. నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తాను, ఎవరేమనుకున్నా సరే జీరో ఉన్న పావనిని హీరో చేసిందండి. హెర్బల్ లైఫ్ ఈజ్ ద మెయిన్. సేమ్ టైం కోచ్ ట్రైనింగ్స్ నాకు చాలా సపోర్ట్ అయ్యాయి అనమాట. ఈ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ నాకు చాలా సపోర్ట్ అయింది. ఎంత సపోర్ట్ అయిందంటే చెప్పలేనండి. నాలో చాలా కాన్ఫిడెన్స్ని పెంచింది. మెయిన్ ఒక మనిషికి అందాన్ని ఇచ్చేది ఏదన్నా ఉంది అంటే అది కాన్ఫిడెన్స్ అనేది నేనైతే గట్టిగా చెప్తానండి. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు చేసే పనికి కాన్ఫిడెన్స్గా ఉండడం చాలా మంచి విషయం కదండి. నాకైతే కాన్ఫిడెన్స్ని ఇచ్చింది మాత్రం నా ట్రైనింగ్ సపోర్ట్ నాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. సేమ్ టైం చాలా నాలెడ్జ్ని ఇచ్చింది. అసలు ఏమీ తెలియని పావనికి ఎంత నాలెడ్జ్, ఎంత అంటే ఒక ఎంత డెప్త్ కస్టమర్ ఎంత డౌట్ అడిగినా చెప్పగలుగుతానండి. బిఫోర్ నాకు ఫస్ట్ మరి ఇంత నాలెడ్జ్ లేదు కదండి. మరి నేను ఎక్కడ నేర్చుకున్నాను? కంపెనీ ట్రైనింగ్స్, మా సిస్టమ్ ఏదైతే ఇచ్చే ట్రైనింగ్స్, మా కోచ్ ఇచ్చే ట్రైనింగ్స్, డైలీ జరిగే ట్రైనింగ్స్, ఎన్ని ట్రైనింగ్స్ ఉండే తెలుసా. నెలకు ఒక్కసారి మాత్రమే విజయవాడలో 2 రోజులు భారీ ఎత్తున మీటింగ్ జరిగిద్దండి. ఎంతమంది వస్తారో తెలుసా అండి? 600+ పీపుల్ వస్తున్నారు. మరి ఇంతమందిలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఇంత మంచి మీటింగ్ అండి, ఇంకా మీకు దొరకదు. మళ్ళీ ఈ నెల పోయిందంటే మళ్ళీ ఇది రావడానికి మళ్ళీ మీరు నెల రోజులు వెయిట్ చేయాలి. కష్టపడాలి. కొంచెం అన్నా కష్టపడకుండా సక్సెస్ మన దగ్గరకు వచ్చిద్దా అండి? మన ఇంట్లో మనమే కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేసి తలుపు తట్టి తీతి అంటదా? చెప్పండి. మనం కూడా బయటికి రావాలి కదా, కష్టపడాలి కదా. నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి, చాలామందికి కోచ్ అవ్వాలి అని చెప్పగానే లట్లట జాయిన్ అయిపోతారు. అలా కాదు. మీరు ఒక్కసారి జాయిన్ అయ్యారు అంటే మీరు మళ్ళీ దాంట్లో నుంచి రావాలి అంటే చాలా కష్టపడాలి. అవ్వదు. ఇప్పుడు మీకు నేనే ఉన్నానండి, సపోజ్ నా దగ్గర జాయిన్ అయ్యారు, నేను నచ్చలేదు, వెళ్ళిపోగలరా? వెళ్ళిపోలేరు. అది నేను మెయిన్ చెప్పాలనుకునేది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు సరైన వాళ్ళని చూసుకొని జాయిన్ అవ్వండి. ఇప్పుడు నా దగ్గర జాయిన్ అవ్వమని నేను చెప్పట్లా, కానీ ఒకసారి జాయిన్ అయితే కంపెనీలో ఇంకా జాయిన్ అయినట్టు. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకి ఎలా అయితే ఒక బిడ్డగా జన్మిస్తున్నామో, ఇంకా ఏది జరిగినా వాళ్ళు మన తల్లిదండ్రులే కదండి. ఏది జరిగినా అంటే వాళ్ళతో కోపం వచ్చినా, వాళ్ళతో బాధ వేసిన, వాళ్ళకి ఏది జరిగినా అంటే మనకు ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ ఉంటుంది, ఒక్కొక్కసారి భలే కోపం వచ్చింది. అవునా కదా? కోపం వచ్చినా మన తల్లిదండ్రులే, ప్రేమ ఉన్నా మన తల్లిదండ్రులే. అలాగే హెర్బల్ లైఫ్లో మీకు ఎవరైతే ఐడియా ఇస్తున్నాడో కోచ్, ఆయన మీ తల్లిదండ్రులు లాగా అనమాట. మీకు కోపం వచ్చినా, ఆనందం వచ్చినా ఇంకా ఆయనే మీ కోచ్. కాబట్టి జాయిన్ అయ్యే ముందు 1కి 2 సార్లు చూసుకోండి. ఏ కమ్యూనిటీలో జాయిన్ అవుతున్నాం, ఎవరి దగ్గర జాయిన్ అవుతున్నాం, మనకి వీళ్ళ దగ్గర నుంచి మనం మాట్లాడగలమా, మాట్లాడలేమా, వీళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందా, వాట్ మనకి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది, ఇవి ఎంతవరకు మనం చెప్పగలదు, ఇలా అన్నీ ఆలోచించుకోండి. అన్నీ ఆలోచించుకొని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా సంప్రదించండి. నా దగ్గర అయితే వచ్చిన కోచెస్ అందరూ ఎలా అంటే నా ఫ్యామిలీ అండి. ఇంకా రెండోది నేనేం చెప్పను, ఇంకా ఫ్రెండ్స్ ఇలా కూడా చెప్పను. ఫ్రెండ్స్కి కొంచెం లిమిట్ ఉంటుంది, ఇంకొకరికి ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం లిమిట్ ఉంటుంది. ఫ్యామిలీ అనే వాళ్ళకి లిమిట్ ఉంటుంది. ఇంకా వాళ్ళు మనం సమానం. వాళ్ళు ఏ పిన్లో ఉన్నా, మనం ఏ పిన్లో ఉన్నా, ఇంకా నా బిడ్డలు నా దగ్గర కోచ్గా వచ్చారంటే నా పిల్లలతో సమానం అనమాట. అంటే వాళ్ళ వయసు పెద్దది చిన్నది కాదండి. ఇక్కడ ఆపర్చునిటీకి వచ్చారు అంటే మన దగ్గర వాళ్ళు మమ్మల్ని చూసి వచ్చారు, మన పిల్లల్లాగా అనమాట. మన పిల్లలు ఎలా అయితే మనతో ఉంటారో, మన పిల్లలతో మనం ఎలా అయితే ఉంటామో అలా ఉండాలి. సేమ్ టైం వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా మన పిల్లలే. మన పిల్లలు తప్పు చేసినా, ఒప్పు చేసినా మన పిల్లలే కదండి. అలాగే వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా మన పిల్లలే. అలాగే నేను చూసుకుంటానమాట. అందువల్లే ఇంత ముందుకు రాగలిగానో లేదు, నా వ్యక్తిత్వం అంటే నేను అందరితో ఒకేలా ఉంటా. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ఇలా ఉండే పర్సన్ అయితే కాదనమాట. నేను అందరితో ఒకేలా ఉంటా, ప్రేమగా ఉంటా. అదే నన్ను ఇంత ముందు తీసుకొచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా తెలియాలి, వాట్ అనేది తెలియాలి కదండి. అందుకని కొన్ని చెప్తున్నాను. నేను చెప్పగలిగినంత చెప్తున్నాను నేను మీకు. మీరు కనుక జాయిన్ అవ్వాలి, ఈ కోచ్ ఆపర్చునిటీ మీటింగ్కి రావాలనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి సంప్రదించండి. 24, 25 తారీఖు నేను విజయవాడలోనే ఉంటానండి. రేపు గురువారం, రేపు కూడా విజయవాడలోనే ఉంటానన్నమాట. ఓకేనా? మీరు సంప్రదించాలి, రావాలి, మేము కూడా ఈ ట్రైనింగ్ చూడాలి, చూసి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇబ్బంది ఏం లేదు. ముందు ఐడి తీసుకోవాలని ఏం లేదు. ముందు మీరు వచ్చి చూడండి, మొత్తం నచ్చింది అనుకోండి, ఐడి తీసుకొని జాయిన్ అయిపోండి. ఓకేనా? నేను మీకు కోచ్గా కావాలనుకుంటే
కావాలంటే సంప్రదించండి. తప్పకుండా నాకు తగినంత హెల్ప్ నేను చేస్తానండి. నా జీవితం చాలా మారింది హెర్బల్ లైఫ్ వల్ల. మీ జీవితం కూడా 100% మారిద్ది. ఇది నా భరోసా. ఇంకా రెండోది లేదు, ఖచ్చితంగా మారిద్ది. మీరు మంచి మనసు, నేను ఎక్కువ మంది హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశం ఉంటే చాలు, మీ లైఫ్ అమేజింగ్ అంటే అమేజింగ్. మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరు. మీరు కష్టపడడానికి రెడీగా ఉంటే నాతో చేయగలపండి, ఓకేనా? మీరు ఖచ్చితంగా 24, 25 కోచెస్ ట్రైనింగ్కి రావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. బై బై.